Hi students, good morning all of you. Today I am tell as about what are the principles of management to be followed in brackish water or tiger prawn culture. So next question, mention the important principles of management in prawn hatcheries. సో ఈరోజు క్లాస్లో యూనిట్ 1లో ఉండేటువంటి పార్ట్ 4 వీడియో అనేది చేయడం జరుగుతుంది. యూనిట్ 1 పార్ట్ 4 సో చూద్దాం. అయితే ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ని ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో ఏంటి ఆ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, టైగర్ ప్రాన్ కల్చర్. సో మెటీరియల్లో 11th క్వశ్చన్, నెక్స్ట్ 9th క్వశ్చన్, ఈ రెండింటిని కలిపి ఎస్ఏ కింద నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది. సో ఏంటి టైగర్ ప్రాన్ కల్చర్? టైగర్ ప్రాన్ కల్చర్. సో ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్గా ఈ ప్రాన్స్ను మెరైన్ వాటర్లోను అలాగే ఫ్రెష్ వాటర్లోను వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. స్పీనియస్ మోనోడాన్, పీనియస్ ఇండికస్ అనేటువంటి ఈ ప్రాన్స్ను ఇవి సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు కూడా, అంటే లైట్ టెంపరేచరు, వాటర్ ప్రెషరు ఇవన్నీ ఉన్నాయా లేదు చూసుకుంటూ, సో ఈ 2 స్పీసెస్ని కూడా, అంటే పేనియస్ మోనోడాన్ అండ్ పేనియస్ ఇండికస్, ఈ 2 స్పీసెస్ని కూడా టైగర్ ప్రాన్ కల్చర్లో కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ వన్ హ్యాచరీ పాండ్స్. హ్యాచరీ పాండ్స్. సో ఇక్కడ ఈ హ్యాచరీ పాండ్స్ అంటే ఇంచుమించు ప్లాస్టిక్ ట్యూబ్స్ని కానీ లేదా సిమెంట్ ట్యూబ్స్ని కానీ, సో ఇవి ఈ ట్యూబ్స్ని తయారు చేసుకుని వాటిలో ఈ ప్రాన్స్ అనేది కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్లాస్టిక్ ట్యూబ్స్లో 0.5 to 1.0 కెపాసిటీ ఉండేటట్టుగా, అదేవిధంగా సిమెంట్ ట్యూబ్స్లో 5 into 1.5 మీటర్ కెపాసిటీ ఉండేటట్టుగా ఈ ప్రాన్స్ని వాటిని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్యూబ్స్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. వాటినే హ్యాచరీ పాండ్స్ అంటాం. నెక్స్ట్ వన్ సెలెక్షన్ ఆఫ్ బ్రీడర్స్. సెలెక్షన్ ఆఫ్ బ్రీడర్స్. సో ఇక్కడ గ్రో చేసేటప్పుడు సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చిందా లేదా, సో వచ్చిన వాటిని మాత్రమే సీ వాటర్లో ఉండేటువంటి ప్రాన్స్ని వెళ్ళి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇమ్మెచ్యూర్ ప్రాన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ట్యాంక్స్లో కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే వీటికి ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా యూజ్ చేస్తారు.
నెక్స్ట్ వన్ సో ఎప్పుడైతే ఈ సెలెక్షన్ ఆఫ్ బ్రీడర్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిని ఈ ట్యాంక్స్లోకి వేసుకున్న తర్వాత వాటిలో ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఉందో లేదో చూసుకోవాలి. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది రెడ్యూస్ అవుతుందో అప్పుడు ఫ్రాన్స్లో ఏంటంటే ఇమ్మొబిలిటీ అంటే వాటిలో కదలికలు అనేవి మూమెంట్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బ్రీడింగ్ అండ్ ఓవి పొజిషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ ఫిషెస్ ఈ ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ ఉండేటువంటి ప్రాన్స్ని కలెక్ట్ చేసుకుంటామో సో పెయిర్స్ చెప్పిన అంటే మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి సో వీటిని పెయిర్స్ చెప్పిన ట్యాంక్స్లోకి వీటిని తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత సో వాటిని ఏంటంటే ఈ ట్యాంక్స్లోకి తీసుకున్న తర్వాత సో వీటిని ఫైర్ గ్లాస్ లేదా ప్లాటెడ్ బ్లాక్ క్లాత్ లాంటిది లేదా మస్కిటో క్లాత్ అనేది దానిపై వేయడం జరుగుతుంది. అంటే ఎటువంటి మస్కిటోస్ కానీ ఇవేమీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఎంటర్ అవ్వకుండా వాటిని అలా కప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వీటిని ఏం చేస్తారంటే పాపులేషన్ జరిగిన తర్వాత 80 to 180 మీటర్స్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద బ్రీడర్ ట్యాంక్స్ వీటిని బ్రీడర్ ట్యాంక్స్లోకి వేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సెమినల్ వెసికల్ అంటే ఫీమేల్లో కనుక థైలికంని అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా మేల్స్లో చూసినట్లయితే స్పెర్మటోఫోర్స్ ఉంటాయి మేల్స్లో, అవేమో స్పర్మ్స్ని రిలీజ్ చేస్తాయి. ఫీమేల్లో అయితే పెటాస్మా ఉంటుంది, మేల్లో అయితే థైలికం ఉంటుంది. సో అంటే ఫ్రాన్స్ అనేవి ఫీమేల్ ఏమో ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది, మేల్ వచ్చేసి స్పర్మ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఎగ్స్ స్పర్మ్స్ కూడా సో ఎక్కడికి రిలీజ్ చేస్తుంది? వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అంటే ఈ డెప్త్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఆ వాటర్లో ఈ ప్రాన్స్ ఎగ్స్ అనేవి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజర్ ఎగ్స్ కింద మారిన తర్వాత ఈ ఫ్రాన్స్ అనేది గ్రోత్ అవ్వడం అడల్ట్ వన్ కింద గ్రోత్ అయ్యే విధంగా అది అక్కడ వాళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఫీమేల్లో రీప్రొడక్టివ్ ఆర్గన్ ఎవరు అంటే పెటాస్మా. మేల్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పెటాస్మా, ఫీమేల్లో అయితే థైలికం, మేల్లో అయితే పెటాస్మా నుండి స్పర్మ్స్ అనేవి వాటర్లోకి రిలీజ్ అవుతాయి. థైలికం నుండి ఎగ్స్ అనేవి వాటర్లోకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఇవి వాటర్లోకి రిలీజ్ అయిన తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. గ్రోత్ ఆఫ్ యంగ్ వన్స్, ఫోర్త్ వన్ growth of young ones. అయితే ఇక్కడ యంగ్ వన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో సో ఈ యంగ్ వన్స్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పాము, మేల్ వచ్చేసి పెటాస్మా ద్వారా స్పర్మ్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి, ఫీమేల్ వచ్చేసి థైలికం ద్వారా ఎగ్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత ఇవి వాటర్లో ఈ ఫెర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది, వాటర్లో జరిగిన తర్వాత ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్ అవుతాయి. ఫెర్టిలైజ్ అయిన తర్వాత అవి ఇక్కడ మెటామార్ఫోసిస్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది జరిగి అక్కడ కొన్ని స్టేజెస్ కింద అవి మారడం జరుగుతుంది. అంటే ఈ ఎగ్స్ నుంచి తర్వాత స్టేజెస్ ఉంటాయన్నమాట. సో దాని లైఫ్ సైకిల్ చెప్పినప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. స్టేజెస్ అనేవి మారి అది మైసిస్ స్టేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వన్ అది మైసిస్ అనేటువంటి స్టేజ్ కింద రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ కంటిన్యూయస్ ఫ్లో సిస్టమ్.
చూద్దాము. ఇక్కడ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత, పాండ్స్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత సో అన్ని రకాలమైనటువంటి ఫేవరబుల్ కండిషన్స్ని వాటికి కల్పించి వాటి అందులోకి వేయడం జరుగుతుంది. ఇక్కడ లైఫ్ సైకిల్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది, కంప్లీట్ అవుతుంది. ఈ జైగోట్స్ అనేవి రిలీజ్ అవుతాయి, నాప్లియస్ లార్వా కింద ఇవి రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి దాని యొక్క లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ చూద్దాం. ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ జరుగుతుందో, ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత అది లార్వల్ స్టేజెస్ని ఫామ్ చేసుకుంటుంది, తయారు చేసుకుంటుంది. సో లార్వల్ స్టేజ్ పేరు ఏంటి అంటే నాప్లియస్. ఈ నాప్లియస్ అనేటువంటి లార్వా 5 నుంచి 6 టైమ్స్ నిర్మోచనం అనేటువంటిది చెంది, అంటే ఇది ఏం చేస్తుంది అంటే నాప్లియస్ ప్రోటోజోవా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రోటోజోవా అనేటువంటి ఈ లార్వా 3 టైమ్స్, ఇది కూడా 3 టైమ్స్ నిర్మోచనం చెంది తర్వాత ఎలా ఫామ్ అవుతుంది? మైసిస్ లార్వా కింద ఫామ్ అవుతుంది. సో ఈ మైసిస్ లార్వా వచ్చేసి ఇక్కడ 3 to 7 టైమ్స్ ఇది నిర్మోచనం చెంది ఇది ఎలా మారుతుంది అంటే మెగలోపా అనేటువంటి లార్వా కింద ఇది కన్వర్ట్ అవుతుంది. సో ఈ మెగలోపా తర్వాత ఇది జువినైల్ అనేటువంటి ఒక లార్వా కింద ఫామ్ అవుతుంది. తర్వాత సబ్ అడల్ట్ అంటే దానిలో పైన ఉండేటువంటి క్యారాపేజు, ఎపెండేజెస్, నెక్స్ట్ కీలెట్ లెగ్స్, నెక్స్ట్ సిగ్మెంటెడ్ బాడీ, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే బాగా డెవలప్ అయ్యి సబ్ అడల్ట్ కింద ఫామ్ అవుతుంది. సో చివరికి ఇది ఏమవుతుంది? అడల్ట్ అంటే N1 కింద ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది, N1 కింద. సో ఇది ఎవరు అంటే లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాన్. సో ఒక్కసారి తెలుగులో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో టైగర్ ఫ్రాన్కి సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే పీనియస్ మోనోడాన్. సో ఫ్రాన్స్ని కల్చర్ చేసేటప్పుడు ఫిషెస్కి ఏ విధంగా అయితే సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయో ఫ్రాన్స్ కూడా సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. సో పాలిమాన్ నార్మల్గా సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే పాలిమాన్, మ్యాక్రోబ్రాకియం రోజెన్బర్గి, పీనియస్ మోనోడాన్, పీనియస్ ఇండికస్, నెక్స్ట్ వన్, ఇవన్నీ కూడా ఫ్రాన్స్ యొక్క సైంటిఫిక్ నేమ్స్. సో ఒక్కసారి తెలుగులో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో పీనియస్ మోనోడాన్ టైగర్ ప్రాన్ గురించి దాంట్లో జరిగేటువంటి ప్రజననము, సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ ఫ్రాన్స్ అనేటువంటివి లైంగిక ద్విరూపకతను ప్రదర్శిస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇవి పూర్తిగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మాత్రమే మేల్ అండ్ ఫీమేల్ ఫ్రాన్స్ని కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి 18 to 20 సెంటీమీటర్స్ 18 to 20 సెంటీమీటర్స్ పొడవు
వస్తే కనుక అవి మెచ్యూరిటీ వచ్చింది అని ఫార్మర్స్కి అర్థమవడం జరుగుతుంది. సో వీటిని ఇటువంటి రొయ్యలను ఏమంటారు అంటే ఫ్రాన్స్ని ప్రజనన రొయ్యలు అంటారు. ప్రజనన రొయ్యలు అంటారు. సో ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో సీ వాటర్ నుంచి కానీ లేకపోతే ఫ్రెష్ వాటర్ నుంచి కలెక్ట్ చేసుకునేటువంటి ఈ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని నీటి తొట్టెల్లోకి లేకపోతే పెద్ద కొలల్లోకి తీసుకున్న తర్వాత సో అవి తీసుకుంటాం. దానికి స్పేస్ అనేది ఉందో లేదో చూసుకుంటూ ఉండాలి. అంటే అది యాక్టివ్గా తిరగడానికి స్పేస్ అనేది సరిపోతూ ఉండాలి. సో దాన్ని ఏం చేస్తారంటే బ్లాక్ ప్లాస్టిక్ లేదా ఫైబర్ గ్లాస్తో ఉండేటువంటి తొట్లో ట్యాంక్స్లోకి ఒక్కొక్క జత చెప్పిన మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి జత చెప్పిన వాటిలోకి వేయడం జరుగుతుంది. సో దీనికి ఈ మస్కిటో క్లాత్ అనేది పైన వేయడం జరుగుతుంది. సో ఇవి ఎలా ఉండాలి అంటే అందులో ఉండేటువంటి వాటర్ యొక్క నేచర్ ఎలా ఉండాలి అంటే సముద్రం మెరైన్ వాటర్ ఏ విధంగా ఉంటుంది, సీ వాటర్ సేమ్ అదే విధంగా ఈ నేచర్ ఉండేటట్టుగా వాళ్ళు చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ బ్రీడింగ్ అంటే ఫ్రాన్స్లో జరిగేటువంటి బ్రీడింగ్ ప్రజననము. సో పీనియస్ మోనోడాన్లో ఈ ఫెర్టిలైజేషన్ అనేటువంటిది 80 నుంచి 180 మినిట్స్లో జరగడం జరుగుతుంది. సో ఈ ఫెర్టిలైజేషన్ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే 12 to 3 అవర్స్ లోపు, అంటే నైట్ టైము 12 to 3 అవర్స్ లోపు జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫీమేల్స్లో ఏముంటుంది అన్నాము, ఫీమేల్స్లో థైలికం అనేటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్ ద్వారా, నెక్స్ట్ వన్ మేల్స్లో పెటాస్మా అనేటువంటి రిప్రొడక్టివ్ ఆర్గాన్ ద్వారా అవి ఎగ్స్ని, నెక్స్ట్ వన్ వాటి యొక్క ఎగ్స్ని అదేవిధంగా స్పర్మ్ సెల్స్ని వాటర్లోకి ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత సో ఈ వాటర్లోకి ఎప్పుడైతే రిలీజ్ చేసిన తర్వాత అవి ఈ మేల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫీమేల్స్కి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత అండ నిక్షేపణం ఏం జరుగుతుంది అంటే కనుక ఈ ఫీమేల్ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి నైట్ టైం ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత సో నైట్ టైం ఇది 3 to 4 మినిట్స్ లోపల ఇంచుమించు ఇవి 7 lakhs ఆఫ్ ఎగ్స్ని అవి వాటర్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే 7 లక్షల గుడ్లను వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. సో రిలీజ్ చేసిన తర్వాత ఎగ్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మేల్స్ కూడా ఏం చేస్తాయి, స్పర్మ్ సెల్స్ని వాటర్లోకి రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసిన తర్వాత ఒకేసారి అక్కడ ఈ ఫెర్టిలైజేషన్ అనేటువంటిది నీటిలో జరగడం జరుగుతుంది. సో ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఎగ్స్ ఏవైతే ఉన్నాయో సో అవి ఎంతవరకు ఈ ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా 0.25 mm సైజులో ఉంటాయి. 0.25 mm సైజులో ఇవి ఉండడం జరుగుతుంది. సో వీటిని 24 డిగ్రీ సెంటీగ్రేడ్ 28 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 8 అవర్స్ లోపు ఇవి 28 డిగ్రీ సెంటీగ్రేడ్ 24 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉన్నప్పుడు 8 అవర్స్ లోపు ఇవి డెవలప్ అయ్యి ఈ ఎగ్స్ అనేవి నాప్లియస్ లార్వా, ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ అనేవి నాప్లియస్ లార్వా కింద ఇవి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో నాప్లియస్ లార్వా అనేటువంటిది సో ఈ నాప్లియస్ లార్వా ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అంటే రౌండ్ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. సర్కిల్ షేప్లో ఉండి ఇవి అపెండేజెస్ ఉపాంగాలను కలిగి ఉంటుంది. ఒకసారి డయాగ్రామ్ కనుక మనం వేసినట్లయితే రఫ్గా వేస్తున్నాను. మేము
చూసినట్లయితే ఈ రఫ్ డయాగ్రామ్ చూసినట్లయితే సో ఇవన్నీ కూడా బాడీ సిగ్మెంట్స్. సో ఇవన్నీ కూడా బాడీ సిగ్మెంట్స్. ఈ బాడీ సిగ్మెంట్స్ పైన ఒక అంటే ఫ్రాన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక లేయర్ అనేది ఉంటుంది. సో ఒక లేయర్ అనేటువంటిది కనిపిస్తుంది. సో ఆ లేయర్ ఏమంటామంటే క్యారాపేస్ అంటాం. క్యారాపేస్ అంటాం. చూడండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా. సో ఉపాంగాలు వీటిని లాటరల్ అపెండేజెస్. లాటరల్ అపెండేజెస్. అపెండేజెస్ అంటే వీటిని ఉపాంగాలు అంటారు. సో ఇవి క్లీలియన్ లైన్స్. ఇది ఐ అంటే కాంపౌండ్ ఐ. కాంపౌండ్ ఐ. కాంపౌండ్ ఐ. సో ఈ విధంగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇవి నాప్లియస్ లార్వా కింద కన్వర్ట్ అవుతుంది. నాప్లియస్ లార్వా కింద కన్వర్ట్ అయిన తర్వాత సో ఎటువంటి ఫుడ్ మెటీరియల్ని కూడా తీసుకోదు. నాప్లియస్ లార్వాలో ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్ని కూడా ఇది తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే దాని యొక్క బాడీలో ఉండేటువంటి యోక్ మెటీరియల్ని ఫుడ్గా తీసుకుంటుంది. అంటే బాడీలో ఉండేటువంటి పీతక పదార్థాన్ని అది ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవి ఈ నాప్లియస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ ఫ్రాన్స్ అనేటువంటివి బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. సో ఇవి 5 to 6 times నాప్లియస్ అనేది 5 to 6 times ఇది ఏం చేస్తుందంటే నిర్మోచనం చెంది సో ఇది ఏం చేస్తుందంటే నాప్లియస్ లార్వా వైట్ కలర్లో ఉండేటువంటి నెక్స్ట్ స్టేజ్ అనేది ప్రోటోజోవా స్టేజ్ కింద ఇది కన్వర్ట్ అవుతుంది. సో ఈ ప్రోటోజోవా అనేటువంటిది 3 times అనేది నిర్మోచనం చెంది తర్వాత మైసిస్ లార్వా కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ మైసిస్ లార్వాలో ఇక్కడ ఏమవుతుంది అంటే ఐస్ అనేవి బాగా ఇక్కడ డెవలప్ అవుతాయి. ఎప్పుడు ఏ స్టేజ్లో? మైసిస్ లార్వా స్టేజ్లో. ఇప్పుడు మన యొక్క మీరు హ్యూమన్ ఎంబ్రియో కనుక చూసినట్లయితే అది మంత్ వైజ్ బాడీ యొక్క ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మదర్ యొక్క ఊంలో 21st డే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. 3 monthsలో ఇవి కొన్ని ఆర్గాన్స్ 4, 5 ఇలా మంత్స్లో ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. దీంట్లో కూడా మైసిస్ లార్వా వచ్చేటప్పటికి దీని యొక్క ఐస్ అనేవి బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. డెవలప్ అవుతాయి. సో పెరియోపార్ట్స్ అనేటువంటివి అంటే లాటరల్ అపెండేజెస్ కూడా బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి ఏం చేస్తుందంటే 3 to 7 days 3 to 7 times నిర్మోచనం చెంది అంటే దాంట్లో నిర్మోచనం అంటే అది ప్రాసెస్ అనేటువంటిది జరిగి నిర్మోచనం అనేటువంటిది జరిగి ఇక్కడ ఏమవుతుంది అంటే అది మెగాలోపా లార్వా కింద మారుతుంది. మెగాలోపా లార్వా కింద మారుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మెగాలోపా లార్వా స్టేజ్లో ఏమవుతుంది అంటే బాడీ అనేటువంటిది 2 parts కింద డివైడ్ అవుతుంది. సో ఇదొక రీజియన్ అంటే దీని శిరోపక్షము అబ్డామిన్ అంటే థొరాక్స్ అబ్డామిన్ హెడ్ రీజియన్ కింద అది డివైడ్ అవ్వడం జరుగుతుంది. సో రోస్ట్రమ్ అనేటువంటిది కూడా బాగా డెవలప్ అవుతుంది. చూడండి ఇక్కడ రంపంలా ఉండేటువంటి ఒక నిర్మాణం కనిపిస్తుంది మనకి. ఫ్రంట్ షార్ప్గా ఉండేటువంటి నిర్మాణం. సో దాన్ని ఏమంటాము అంటే రోస్ట్రమ్ అంటాం. రోస్ట్రమ్ కూడా డెవలప్ అవుతుంది. తర్వాత ఇది ఇంకా అభివృద్ధి చెంది జువెనైల్ సబ్ అడల్ట్ దగ్గరకు వచ్చేసరికి ఇవి ఏం చేస్తాయంటే లాటరల్ అపెండేజెస్ మొత్తం బాడీ పార్ట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అయ్యి లేత పసుపు వర్ణంలో ఇవి మారి తర్వాత పిల్ల రొయ్యలుగా అంటే సబ్ అడల్ట్స్ చిన్నవాటిగా ఇవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే పీరియస్ మోనోడాన్ ప్రజననము జరుపు విధమును వర్ణించుము. పీరియస్ మోనోడాన్ ఈ ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే పీరియస్ మోనోడాన్ ప్రజననము జరుపు విధానము గురించి. నెక్స్ట్ మనం హ్యాచరీ వ్యవస్థలో ప్రజననం గురించి హ్యాచరీ వ్యవస్థలో యాజమాన్యం వహించవలసిన విధులను గురించి రాయండి అని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెక్స్ట్ మనం అదే ఇంగ్లీష్ మీడియంలో చూసినట్లయితే టైగర్ ఫ్రాన్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ టు బి ఫాలోడ్ ఇన్ బ్రాకిస్ వాటర్ ఆర్ టైగర్ ఫ్రాన్ కల్చర్ మెన్షన్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ఫ్రాన్ హ్యాచరీస్.
ఈ రెండు కూడా కలిపి ఒక ఎస్సేకి అడగడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్తో పాటు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ప్రాన్ హ్యాచరీస్ ఈ రెండు కూడా కలిపి ఒక ఎస్సే కింద అడుగుతారు. సో ఇందులోనే నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే మెన్షన్ ద ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ management in prawn hatcheries. Next topic, important principle of management in prawn hatcheries. So first one చూద్దాం, management factors in hatcheries. First side పెట్టి management factors in hatcheries. సో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ బ్లడ్ స్టాక్ని ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అంటే డిసీజెస్ లేనటువంటి ష్రింప్స్ని ప్రాన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాచరీ అనేటువంటిది వాటర్తో ఫుల్గా అంటే మస్ట్ బి క్లీన్. హ్యాచరీ వాటర్ మస్ట్ బి క్లీన్ చేస్తూ ఉండాలి. ఓన్లీ ఫిల్టర్ సీ వాటర్ టు బి సప్లైడ్. సో ఫిల్టర్ చేసినటువంటి సీ వాటర్ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రివెంటింగ్ ద ట్రాన్స్ఫర్ ప్యాథోజన్స్. ఎటువంటి ఇన్ఫెక్టెడ్ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క సాంక్రమిక స్టేజెస్ ఏమీ లేకుండా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ మైక్రో ఆల్గే ఫీడ్స్ కెన్ బి గివెన్. అంటే మైక్రో ఆల్గేకి సంబంధించినటువంటి ఫీడింగ్ అంటే గ్రీన్ ఆల్గే, బ్లూ గ్రీన్ ఆల్గే, స్మాల్ అక్వాటిక్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా వాటికి దాని యొక్క స్టేజెస్ లైఫ్ సైకిల్లో స్టేజెస్ ఉన్నప్పుడు వాటికి ఫుడ్ కింద ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గ్రో అవుట్ పాండ్స్. సో పాండ్స్ ఏం చేస్తారంటే ఆఫ్టర్ హార్వెస్ట్ అండ్ క్లీన్డ్ ట్రూలీ. సో ఏం చేయాలి అంటే ఎప్పుడైతే కల్చర్ చేస్తామో కల్చర్ చేసిన తర్వాత వాటిని స్ట్రిప్స్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే డ్రై చేసేయాలి. హ్యాచరీస్ని డ్రై చేసేయాలి. పాండ్స్ ఆర్ స్టెరిలైజ్డ్ బై యాడింగ్ టీ సీడ్ కేక్, providence, iodine and chlorine. Next one, water in the ponds must be clean with suitable physical chemical factors are to regulated as per the requirement. Next one, water to be changed occasionally as regularly intervals. Water కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. డెప్త్ ఆఫ్ ద పాండ్ 1.0 to 1.5 మీటర్స్ డెప్త్ అనేది పాండ్స్లో చూసుకుంటూ ఉండాలి. ప్రాన్ సీడ్ అనేటువంటిది అంటే విత్తనం అనేటువంటిది హెల్తీగా ఉండేటువంటి విత్తనంని వీళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫీడ్ ఈజ్ స్టెరిలైజ్డ్ బిఫోర్ అడ్మినిస్ట్రేటింగ్ టు ప్రివెంట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్యాథోజన్. నెక్స్ట్, ప్రివెంటివ్ మెజర్స్ ఫర్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్. Preventive measures for parasitic infections.
సో ఫీడ్ని ఇచ్చేటప్పుడు ఫీడ్ మస్ట్ బి ప్రొవైడెడ్ ఇన్ రాడ్స్ ఇన్స్టీడ్ మిక్సింగ్ ఇన్ వాటర్లో మిక్స్ చేసేసి ఇవ్వచ్చు ఫీడ్ని ఫుడ్ని. వాటర్ షుడ్ బి ఫ్రీక్వెంట్లీ చేంజ్డ్ వెన్ ఫుడ్ ఈజ్ మిక్స్డ్ ద వాటర్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. సో తెలుగులో చూసినట్లయితే హ్యాచరీ వ్యవస్థలో యాజమాన్యం వహించవలసిన విధులను గురించి రాయండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే ఇప్పుడు నార్మల్గా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాళ్లకు ఆహారపు అవసరాలను తీర్చడానికి ఈ ఫిష్ కల్చర్ని, ప్రాన్ కల్చర్ని ఆర్టిఫిషియల్గా, న్యాచురల్గా వీళ్ళు కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే వీటిలో ఎక్కువగా ప్రాన్స్, ఫిషెస్, క్రాబ్స్, నెక్స్ట్ స్నేల్స్, నెక్స్ట్ యూనియోస్, ఆల్చిప్పలు, సో వీటిని నెక్స్ట్ ఆయిస్టర్స్, వీటన్నిటినీ కూడా ఆర్టిఫిషియల్గా వీళ్ళు కల్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవి న్యూట్రియంటివ్ వాల్యూస్ అనేవి ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఫిషెస్ను, ప్రాన్స్ను వినియోగిస్తున్నారు, కల్చర్ చేయడం జరుగుతుంది. సో వీటిని ఆర్టిఫిషియల్గా సమర్థవంతంగా కల్చర్ చేయాలి అంటే ఫస్ట్ హెల్తీగా ఉండేటువంటి విత్తనంని, ప్రాన్ సీడ్ని కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత ఆ హెల్తీగా ఉండేటువంటి ప్రాన్ సీడ్ని హెల్తీ ఎన్విరాన్మెంట్ని కలెక్ట్ చేసి వీటిని ఆర్టిఫిషియల్ పాండ్లోకి వీటిని వేయాలి. సో విత్తనం అనేది అధిక సంఖ్యలో కావాల్సినప్పుడు హ్యాచరీస్లో కూడా ఈ బ్రీడింగ్ అనేటువంటిది జరిపించి విత్తనం అనేది సేకరించడం జరుగుతుంది. అయితే ఈ హ్యాచరీస్కి ఏంటంటే ఈ పంట పొలాలు ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఈ చెరువులుగా కూడా మార్చబడుతున్నాయి కాబట్టి వాటిలో కూడా సీడ్స్ని పెంచడం జరుగుతుంది. సో ఫస్ట్ చిన్న కుటీర పరిశ్రమగా ఉండేటువంటి ఈ చేపల పరిశ్రమ అనేటువంటిది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది చాలా డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఇండస్ట్రీస్ని ప్రైవేట్ వాళ్ళు కూడా ఎక్కువగా వీళ్ళు పార్ట్నర్షిప్లు వీళ్ళు కలిగి ఉన్నాయన్నమాట. అంటే వీటిని ఆర్టిఫిషియల్గానే కాకుండా న్యాచురల్గా కూడా వీటిని కల్చర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సీడ్ యొక్క డిమాండ్ అనేటువంటిది 1990 నుంచి ఈ ఇంచుమించు 1150 కోట్ల విత్తనం అనేది అందుబాటులో లేకపోవడం వల్ల అవి నష్టాన్ని చూడడం జరిగింది. కాబట్టి సీడ్ని వీళ్ళు బాగా కల్చర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రజననానికి అవసరమైనటువంటి కారకాలు. నెక్స్ట్ వన్, ప్రజననానికి అవసరమైనటువంటి కారకాలు అంటే ఫ్లోయింగ్ వాటర్. నెక్స్ట్ వన్ వాటర్ ప్రెషర్. నెక్స్ట్ వన్ టెంపరేచర్ 24 to 32 డిగ్రీ టెంపరేచర్ అనేది కావాలి. ఆక్సిజన్ తగినంతగా ఆక్సిజన్ ఉండాలి. pH లైట్ ఇవన్నీ కూడా ఉండాలి. నెక్స్ట్ వన్ క్లౌడీ రైన్. ఇవన్నీ కూడా ఫిషెస్ని కల్చర్ ఏ విధంగా చేస్తామో స్ట్రీమ్స్లో కూడా ఇవన్నీ కూడా ఉండాలి. సో ఎవరైతే బంద్ బ్రీడింగ్ చేస్తారో వాళ్ళు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఈ బంద్ బ్రీడింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే ప్రాన్ కల్చర్ లాగే ఫిష్ కల్చర్ లాగే ప్రాన్ కల్చర్ కూడా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరుగుతుంది. అంటే హార్మోన్స్ కూడా వాటికి ఇంజెక్ట్ చేయడం ద్వారా కూడా ఫిషెస్లో మాత్రమే హార్మోన్స్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు క్లాస్లో పీనియస్ మోనోడా టైగర్ ఫ్రాన్లో జరిగేటువంటి ప్రజననం గురించి, నెక్స్ట్ వన్ హ్యాచరీ వ్యవస్థలో యాజమాన్యం వహించవలసినటువంటి విధులను గురించి, అంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే టైగర్ ఫ్రాన్ టైగర్ ఫ్రాన్ మేనేజ్మెంట్ ప్లస్ ఇంపార్టెన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ ప్రాన్ హ్యాచరీస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.